వాక్యాన్ని విందాము. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి సౌలును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు ఎవరు అనంటే సౌలు రాజు. దేవుడు సౌలును రాజుగా చేసిన తర్వాత సౌలు ఏనాడు దేవునికి సంతోషాన్ని కలిగించినట్లుగా కానీ, దేవునికి ఆనందాన్ని కలిగించినట్లుగా కానీ, దేవుడు కోరుకున్నట్లుగా సౌలు తన జీవితంలో తాను బ్రతకలేదు. దేవునికి సంతోషాన్ని తాను కలిగించకపోగా దేవుడు సౌలును బట్టి తాను పశ్చాత్తాపపడ్డట్లుగా లేఖనాల్లో రాయబడింది. విన్నారు కది మాట. దేవుడు ఇశ్రాయేలీల మీద సౌలును రాజుగా అభిషేకించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుడు తాను ఎన్నుకున్న ఆ సౌలును బట్టి ఆ స్థలంలో దుఃఖపడుతున్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. ఆ తర్వాత దేవుడు సమూయేలు నద్దకు వచ్చి, సమూయేలు, బెత్లెహేంలో యెష్షయి కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకోబోతున్నాను, నీవు వెళ్ళి యెష్షయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించు అని చెప్పి దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడతాడు. దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఆ సమూయేలు ప్రవక్త బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళి యెష్షయి ఇంటికి వెళ్తాడు. ఆ యెష్షయి ఈ సమూయేలు ప్రవక్త ద్వారా జరిగిందంతా తెలుసుకుని తన కుమారులందరినీ సమూయేలు ప్రవక్త యొద్దకు పిలుస్తాడు. ఆ సమూయేలు ప్రవక్త యెష్షయి కుమారులలో ఒక్కొక్కరిని చూస్తూ మొదట ఏలియాబును యెష్షయి పిలుస్తాడు. ఏలియాబును పిలిచిన తర్వాత సమూయేలు అనుకుంటాడు, యెహోవా ఏర్పరచుకుని వాడు ఇతడేనేమో, ఇతన్నే దేవుడు కోరుకుంటున్నాడేమోనని చెప్పి సమూయేలు తన మనసులో అనుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, సమూయేలు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. మనుషులు పై రూపాన్ని కోరుకున్నట్లుగా నేను పై రూపాన్ని కోరుకోను. నీవు అతని రూపాన్ని చూడొద్దు, అతని ఎత్తును చూడొద్దు, నేను ఆ వ్యక్తిని కోరుకోలేను అని చెప్పి దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడతాడు. రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుని ఆలోచన, దేవుని మనస్సు, ఆయన ప్రేమ ఒక వ్యక్తి పట్ల ఎలాగుంటుందో ఇక్కడ మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. లోకంలో ఏ మనుష్యుడైనా తాను ఒక వ్యక్తిని కోరుకునేటప్పుడు ఆ వ్యక్తి రంగును చూస్తాడు. లోకంలో ఏ మనుష్యుడైనా ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఎత్తు ఎంత ఉందో ఎత్తును చూస్తారు. లోకంలో ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు తన ఫిజిక్, తన పర్సనాలిటీ ఎలా ఉంటుందో తన పర్సనాలిటీని చూసి లోకంలో ప్రజలు ఎన్నుకుంటారు. లోకంలో ప్రజలు అట్లా ఎన్నుకుంటారో లేదో అని చెప్పడానికి ఒక మాట చెప్పాల్సి వస్తే, ఇప్పుడు పిల్లలకి వివాహాలు చేసేటప్పుడు వివాహ సమయంలో హృదయాన్ని మనం చూస్తామా లేకపోతే రంగును చూస్తామా? చెప్పాలందరూ. మీ పిల్లలకి వివాహాలు చేసే సమయం వస్తే ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఎట్లా ఉంటుందో అంతరంగాన్ని మీరు చూస్తారా, లేకపోతే రంగు బాగుండాలని చెప్పి రంగుని చూస్తారా? ఏ వ్యక్తి అయినా రంగుని చూస్తాడు. ఏ వ్యక్తి కూడా అంతరంగాన్ని చూడలేడు. అందుకని కొన్ని చోట్ల కూడా ఇప్పుడు పోలీస్ కేటగిరీలో కూడా ఒక వ్యక్తి తాను పోలీస్ జాబ్ కొరకు ట్రై చేస్తూ ఉన్నప్పుడు దానికి కూడా ఆ వ్యక్తి యొక్క హైట్ ఎంత ఉండాలి, ఆ వ్యక్తి యొక్క చెస్ట్ ఎంత ఉండాలి, ఆ వ్యక్తి పర్సనాలిటీ ఎంత ఉండాలి, ఆ వ్యక్తి ఎంత వెయిట్ ఉండాలి అని చెప్పి వాటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకోవాలి అనంటే
వ్యక్తికి, దేవునికి ఆ వ్యక్తి యొక్క రంగుతో పొరపాటున అవసరం లేదు. దేవునికి ఆ వ్యక్తి యొక్క ఎత్తుతో అవసరమే లేదు. దేవునికి ఆ వ్యక్తి యొక్క ఫిజిక్తో దేవునికి అవసరమే లేదు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మనుషులు కోరుకున్నట్లుగా దేవుడు ఏనాడు కోరుకోడు. మనుషులు లక్ష్య పెట్టినట్లుగా దేవుడు ఏనాడు ఒక వ్యక్తిని లక్ష్య పెట్టడు. దేవుడు ఇక్కడ సమూయేలు ప్రవక్తతో అంటాడు. సమూయేలు ప్రవక్త ఏలియాబును చూసిన వెంటనే యెహోవా కోరుకున్నవాడు ఇతడేనేమో అనుకొని తాను మనస్సులో ఆలోచిస్తున్నప్పుడు అంటాడు, సమూయేలు, యెహోవా కోరుకున్నది ఇతను కాదు అని చెప్తే యెష్షయి అబీనాదాబును చూపిస్తాడు. అబీనాదాబును దేవుడు కోరుకున్నాడేమో అని చెప్పి సమూయేలు ఆలోచించుకుంటూ ఉంటుండగా దేవుడు ఆ వ్యక్తిని కోరుకోలేదు. మూడోదిగా యెష్షయి షమ్మాను పంపుతాడు. షమ్మాను కోరుకున్నాడేమో అని చెప్పి సమూయేలు ఆలోచిస్తూ ఉంటుండగా దేవుడు అక్కడ అంటాడు, వీరిలో ఏ ఒక్కరిని నేను కోరుకోలేదు, ఎవరిని నేను కోరుకోలేదు అని అంటే అప్పుడు సమూయేలు ప్రవక్త యెష్షయితో అంటాడు, అయ్యా నీకు ఇంతే మంది పిల్లలు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు యెష్షయి అంటాడు, అయ్యా ఇంకొక్కడున్నాడు, కడసారి వాడున్నాడు, వాడు గొర్రెలు మేపుతూ ఉన్నాడు అని అంటే అప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, ఆ కడసారి వాడిని నీవు పిలువనంపించు, అతను వచ్చే వరకు మనం ఇక్కడే ఉంటాము అని చెప్తే యెష్షయి దావీదును పిలువనంపిస్తాడు. ఒకసారి చూడండి అందరి మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. రైట్, అందరూ నా వైపు చూడండి. దేవుడు ఇక్కడ సమూయేలును కోరుకున్న విధానం దేవుడు ఇక్కడ దావీదును కోరుకున్న విధానం ఒక ప్రత్యేకం. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నిన్ను కోరుకోవాలి అని అంటే నీవెలా బ్రతికితే దేవుడు నిన్ను కోరుకుంటాడు, నీవెలా జీవిస్తే దేవుడు నిన్ను కోరుకుంటాడో ఈ రాత్రి దావీదు జీవితంలో నుంచి మనం విందాం. ఇక్కడ దావీదును గురించి రాయబడిన మాట, దావీదు లోపలికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ రాస్తుంది కదా, అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, చూచుటకు బహుసుందరుడై ఉన్నాడు, కనుక యెహోవా దావీదును కోరుకున్నాడు. దేవుడు దావీదును కోరుకోవడానికి గల కారణాలలో మొట్టమొదటి కారణం ఏమిటి అనంటే దావీదు ఎర్రని వాడు. లేఖనాల్లో ప్రభు మాట్లాడుతూ అంటాడు, నేను ధవళవర్ణుడను, నేను రత్నవర్ణుడను అని ప్రభు మాట్లాడతాడు. ఎర్రనివాడు అనే ఆ మాటకున్న అర్థం ఏంటి అనంటే, ఎర్రనివాడు అనంటే యేసయ్య రక్తంతో కడగబడిన వాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, లోకంలో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు తన కొరకు ఏర్పరచుకోవాలన్నా, లోకంలో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు తన పని కొరకు ఎన్నుకోవాలన్నా ఆ వ్యక్తి యేసయ్య రక్తంతో కడగబడిన వాడై ఉండాలి. యేసయ్యను నమ్మిన ప్రతి బిడ్డ యేసయ్య రక్తంతో కడగబడిన వాడై ఉండాలి. రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ కడవరి దినాలలో ప్రజల పరిస్థితి, యేసయ్యను ఆరాధించడానికి కొన్ని వేల మంది ప్రజలు ప్రభువును ఆరాధించడానికి ముందుకు వస్తున్నారు. మందిరానికి రావడానికి కొన్ని వేల కోట్ల మంది ప్రజలు మందిరానికి రావడానికి సంతోషంగానే మందిరానికి వస్తున్నారు. కానీ మందిరానికి వస్తున్న ఈ ప్రజలలో
అయ్యా బాప్తిస్వం తీసుకున్నావా అని అంటే, ఇంకా నేను బాప్తిస్వం తీసుకోలేదు. ఎందుకు? బాప్తిస్వం తీసుకుంటే అంత భక్తిగా నేను బ్రతుకుతానో లేదో, బాప్తిస్వం తీసుకుంటే అంత నీతిగా నేను జీవిస్తానో లేదో, బాప్తిస్వం తీసుకుంటే అంత యథార్థంగా నేను బ్రతుకుతానో లేదో అని చెప్పి బాప్తిస్మను వాయిదా వేస్తున్న ప్రజలు కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని కోరుకోవాలంటే ఎలాంటి వ్యక్తులను దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన రక్తంతో కడగబడిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, యేసయ్యను నమ్మిన ప్రతి బిడ్డ ఆయన రక్తంతో కడగబడిన వాడై ఉండాలి. హల్లెలూయా చెప్దామందరం, హల్లెలూయా. ఈ రోజుల్లో అనేక మంది ప్రజలు బాప్తిస్మమును నిర్లక్ష్యపరుస్తున్నారు. బాప్తిస్మం అనటంతోనే తర్వాత తీసుకుందాంలే, మరలా వచ్చే సంవత్సరం తీసుకుందాంలే, తర్వాత మారదాంలే అని చెప్పి అనేక మంది ప్రజలు బాప్తిస్మమును వాయిదా వేస్తూ జీవిస్తున్నారు. కొన్ని నెలల క్రిందట, కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఒక తమ్ముడిని అడిగాను, తమ్ముడు నీవు బాప్తిస్మం తీసుకున్నావా అని అడిగాను. తమ్ముడు నీవు బాప్తిస్మం తీసుకున్నావా అంటే ఆ తమ్ముడు ఏమన్నాడంటే, అన్నా నేను బాప్తిస్మం తీసుకోవడానికి కనిపెడుతున్నాను అన్నాడు. నాకు అర్థం కాలేదు. తమ్ముడు బాప్తిస్మం తీసుకున్నావా అంటే కనిపెడుతున్నాను అన్నాడు. అప్పటి వరకు నాకు అర్థం కాలేదు. ఏ విషయంలో కనిపెడతారు? సహజంగా ఏ విషయంలో కనిపెడతారంటేనన్నా, ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా ప్రార్థనలు కనిపెడతారు కనుక. పిల్లల వివాహం చేసేటప్పుడు ఆ వివాహం దేవుని చిత్తమా కాదా దేవుని సన్నిధిలో కనిపెడతారు. లేక పిల్లల్ని ఏదైనా మంచి కాలేజీలో చదువుల కొరకు అడ్మిషన్ చేసేటప్పుడు ఆ కాలేజీ మంచిదేనా, ఆ ప్రాంతానికి పిల్లలు వెళ్ళడం దేవుని చిత్తమా కాదా, అట్లా దేవుని సన్నిధిలో కనిపెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ తమ్ముడేమన్నాడు అంటే, బాప్తిస్మం తీసుకున్నావా తమ్ముడు అని అంటే, నేను కనిపెడుతున్నాను అన్నాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసు రక్తంతో కడగబడ్డానికి కనిపెట్టిన అవసరం ఏమీ లేదు. యేసు రక్తంతో కడగబడ్డానికి నీ జీవితంలో నీవంటూ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే చాలు. నీ అంతరంగంలో నీ పాపం విషయమై లోతైన పశ్చాత్తాపం కలిగితే చాలు, నీవు బాప్తిస్మం తీసుకోవడానికి. కానీ దానికేదో దేవుని సన్నిధిలో మోకరించి సపరేట్గా కనిపెట్టిన అవసరం లేదు. ఈ కడవరి దినాల్లో అనేక మంది ప్రజల పరిస్థితి, అయ్యా బాప్తిస్మం తీసుకున్నావా? లేదు, వచ్చే సంవత్సరం తీసుకుంటాను, కొన్ని సంవత్సరాలైన తర్వాత తీసుకుంటాను, యవనస్తుడిగా మారిన తర్వాత తీసుకుంటాను, వృద్ధాప్యం వచ్చిన తర్వాత తీసుకుంటానని లోకంలో చాలా మంది ప్రజలు బాప్తిస్మమును వాయిదా వేస్తున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ నీవు బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. దైవ సేవకుల ద్వారా దేవుడు పదే పదే, అయ్యా నీవు బాప్తిస్మం తీసుకోవాలని దేవుడు పదే పదే నీతో మాట్లాడినా, ఒకవేళ రక్షించబడిన స్థితిలో నీవు ఉన్నావేమో, బాప్తిస్మమును వాయిదా వేస్తున్న స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఈ రాత్రి వాక్యం వింటుండగా ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఏ వ్యక్తి కూడా తన జీవితంలో రక్షణ అనుభవాన్ని తాను నిర్లక్ష్యపరచకూడదు. బాప్తిస్మ అనుభవాన్ని పొరపాటున తాను నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకు నిర్లక్ష్యపరచకూడదయ్యా? ఈరోజు కాకపోతే రేపైనా నేను బాప్తిస్మం తీసుకోవచ్చుగా, రేపు కాకపోతే వచ్చే నెల అయినా బాప్తిస్మం తీసుకోవచ్చుగా, వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరమైనా బాప్తిస్మం తీసుకోవచ్చు. కానీ వచ్చే సంవత్సరం వరకు నీవు బ్రతికి ఉంటావు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? వచ్చే నెల వరకు నీవు సజీవంగా ఉన్నావు అనడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? లోకంలో కొన్ని సంఘటనలు వింటూ ఉంటే
లోకంలో కొన్ని మరణ వార్తలు వింటూ ఉంటే గుండెలు పిండబడుతూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల మరణాన్ని తలంచుకుంటూ ఉంటే కాళ్ళు చేతులు గడగడగడ వణికిపోతూ ఉన్నాయి. బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక మంది ప్రజలు మాట్లాడుతూనే మరణించిన వారు కొన్ని వేల మంది ఉన్నారు. నడుస్తూనే ప్రాణం విడిచిపెట్టిన ప్రజలు కొన్ని వేల మంది ఉన్నారు. పని చేస్తూనే ప్రాణాన్ని విడిచిపెట్టిన ప్రజలు కొన్ని వేల మంది ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మన ప్రాణం పోతుందో ఎవరికీ తెలీదు. నేను ఇంకా సజీవంగానే ఉంటాను, నాకు ఆరోగ్యం బాగుంది కదా, నాకు కోట్ల ఆస్తి ఉంది కదా, నాకున్న డబ్బు నన్ను సజీవునిగా కాపాడుతుంది, నాకున్న ఆరోగ్యం నన్ను ఇంకా కొన్ని సంవత్సరాలు సజీవునిగా కాపాడుతుందని చెప్పడానికి వీలు లేదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఎక్కడ ఎలా ఎప్పుడు నీ మరణదినం దేవుడు రాసి పెట్టాడో తెలీదు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, బాప్తిస్మమును నిర్లక్ష్యం వేస్తున్న నా దేవుని బిడ్డలారా, బాప్తిస్మమును నిర్లక్ష్యం చేస్తున్న నీ జీవితంలో ఒకవేళ ఈ రాత్రే నీ ప్రాణం పోతే, ఒకవేళ ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఒకసారి ఆలోచించు. నీ ఆత్మ దేవుని ఎదుటకు వెళ్ళి నిలవబడుతుందో, లేక పాతాళానికి వెళ్ళి ఆరని అగ్నిలో నీ ఆత్మ కాలిపోతుందో ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో అయ్యా నీ మరణ దినం ఎప్పుడో నీకు తెలీదు. ఏ క్షణాన ఎలా నీవు ఊపిరి విడుస్తావో ఏ మనుష్యుడికి తెలీదు. గడిచిన కొన్ని నెలల క్రిందట ఇదే హైదరాబాద్ ప్రాంతంలో ఆ వ్యక్తి వయసు సుమారు 35 నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. నిండు యవనస్తు. వివాహం జరిగింది. 2 చిన్న బిడ్డలు. ఫిజికల్గా మంచి పర్సనాలిటీ, 5.5 అడుగుల ఎత్తుంటాడు. ఇదే హైదరాబాద్ పట్టణంలో ఒక మంచి షాపింగ్ మాల్లో తను సూపర్వైజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఏమైందో ఏమో, ప్రతిరోజు వెళ్తున్నట్లుగానే డ్యూటీకి వెళ్దామని చెప్పి ఆ రోజు ఉదయం లేచి ఫ్రెష్ అవుదామని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ బాత్రూమ్ డోర్ అట్లా ఓపెన్ చేశాడు. బాత్రూంలో నుంచి కాళ్ళు అట్లా బయట పెట్టాడో లేదో సడన్గా గుండె నొప్పి వచ్చింది. ఏంటి గుండె నొప్పి వచ్చిందని చెప్పి ఆ కుడి చెయ్యి గుండె మీద అట్లా పెట్టుకునే లోపే ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే కుప్పలాగా కూలిపోయాడు. మరలా లేవలేదు. ఆ వ్యక్తి పరిస్థితి ఏంటో తెలుసా? ఆరోగ్యంగా పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు. ఆ వ్యక్తి శరీరంలో షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఏ దీర్ఘకాలిక వ్యాధి లేదు. అలాగని ఏ వ్యసనానికైనా తను అలవాటు పడ్డాడంటే ఏ వ్యసనానికి తను అలవాటు పడలేదు. కానీ తన జీవితంలో సడన్గా మరణం వచ్చింది. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగానే, నీ కంఠంలో ఇంకా దేవుడు ఊపిరి ఉంచగానే నీవు రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. బాప్తిస్మం తీసుకోవడాన్ని ఏనాడు నీవు పొరపాటున వాయిదా వేయకూడదు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో తెలుసా? దావీదు ఎర్రని వాడు అనంటే యేసయ్య రక్తంతో కడగబడిన వాడని అర్థం. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నిన్ను కోరుకోవాలంటే, దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే ఆయన రక్తంతో కడగబడితే దేవుడు నిన్ను ఎన్నుకున్నట్లుగా ఆయన కృప చూపించునుగాక. చెప్దామందరం ఆమేన్. రెండోదిగా సమూయేలు ప్రవక్త దావీదును చూస్తూ ఉన్నాడు. దావీదు లోపలికి వస్తూ ఉన్నాడు. దావీదు ఎర్రని వాడు. రెండోది చక్కని నేత్రములు కలిగిన వాడు. చూడండి, అక్కడ చక్కని
నేత్రములు కలిగిన వాడు. ఏ నేత్రములు? చక్కని నేత్రములు కలిగిన వాడు. అందుకనే లేఖనాల్లో భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా. దేన్ని చూడకుండా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా. దేవుని సన్నిధిలో ఆ భక్తుడు మొరపెడుతున్నాడు. దేవుడు దావీదును కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు నేత్రములు చక్కని నేత్రములు, చక్కని నేత్రములు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నిన్ను తన పని కొరకు కోరుకోవాలన్నా, దేవుడు నిన్ను తన పని కొరకు ఎన్నుకోవాలన్నా, లేక లోకంలో ఒక ఘనమైన స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టాలన్నా, నీ నేత్రములు చక్కని నేత్రములై ఉండాలి. చక్కని నేత్రములు అనంటే, చక్కని నేత్రములు అంటే చూపు స్పష్టంగా ఉండే నేత్రములని కాదండి. చక్కని నేత్రములు అనంటే కన్నులతో ఏ అపవిత్రత లేని వాడిగా నీవు బ్రతకాలి. అందుకనే భక్తుడు అంటాడు, దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా. తను మొరపెడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏనాడైనా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసావా? దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా. లోకంలోనికి నేను వెళ్తున్నాను, నా కన్నులతో ఏ అపవిత్రమైన దాన్ని నేను చూడకూడదు. నా కన్నులతో ఏ వ్యర్థమైన దాన్ని నేను చూడకూడదు. నా కన్నులతో నీకు ఆయాసకరమైనది దేనిని నేను చూడకూడదయ్యా. నా కన్నులు పవిత్రంగా కాపాడుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా. ఏనాడైనా ప్రార్థించావా? ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ నేత్రాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. లోకంలో దేనిని పడితే దాన్ని చూస్తూ, చూసిన దాన్నల్లా ఆశపడుతూ, ఆశపడిన దాన్నల్లా కావాలని కోరుకునే వ్యక్తిగా ఒకవేళ నీవు జీవిస్తున్నావేమో ఆలోచించు. దావీదు తన జీవితంలో ఏమని ప్రార్థిస్తాడో తెలుసా? దేవా, వ్యర్థమైన వాటిని నేను చూడకూడదయ్యా. వ్యర్థమైన వాటిని నేను చూసి నేను అపవిత్రుడను కాకూడదు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుని కొరకు బ్రతికే విషయంలో నీ జీవితంలో ఈ మనస్సు ఉందా? నా కన్నులతో కూడా నేను అపవిత్రుని కాకూడదు. నా కన్నులతో కూడా దేవునికి ఆయాసకరమైన వాటిని నేను చూడకూడదు. దేవునికి ఆయాసాన్ని కలిగించే వాటిని నేను చూడకూడదు అన్న ప్రతిష్ట నీ జీవితంలో ఉందా? ఒకసారి ఆలోచించు. ఈ కడవరి దినాలలో శత్రువైన సాతాను ప్రజలను ఎక్కడ భ్రమపరుస్తున్నాడో తెలుసా? కళ్ళ ఎదుట అందమైన వాటిని చూపిస్తూ, ఆకర్షణీయమైన వాటిని చూపిస్తూ, రమ్యమైన వాటిని చూపిస్తూ, ఏవి చూస్తే ప్రజలు పాపంలో పడిపోతారో, ఏవి చూస్తే ప్రజలు అపవిత్రతలో కూరుకుపోతారో వాటిని చూపిస్తూ సాతాను ప్రజలను పాపంలో పడగొడుతుంది. తొలిటి మానవులైన ఆదాము హవ్వములను సాతాను ఎక్కడ పడగొట్టాడో తెలుసా? రమ్యమైనటువంటి ఆ పండును చూపించాడు. చూడడానికి అది రమ్యంగా, అందంగా కనబడేసరికి హవ్వమ్మ ఆ పండును తినేసింది. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో యవనస్తుడా, నీ చూపు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. యవన చెల్లెమ్మ, నీ చూపు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. యేసయ్యను ఆరాధిస్తున్న నీ జీవితంలో పవిత్రమైన చూపు కలిగి నీవు బ్రతుకుతున్నావా? అపవిత్రమైన చూపు కలిగి నీవు జీవిస్తున్నావా? దేవుడు నీ నేత్రాలను చూసి, ఎస్, ఇవి చక్కని నేత్రములు అని దేవుడు నీ నేత్రాలను గూర్చి చెప్పగలడా? ఈ రాత్రి దేవుడు నా నేత్రాలను చూసి, నీ నేత్రములు చక్కని నేత్రములు అని దేవుడు నన్ను గూర్చి మాట చెప్పగలడా? దావీదును దేవుడు కోరుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసా? దావీదు నేత్రములు
చక్కని నేత్రములు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటూ ఉంటుండగా నీ జీవితంలో కూర్చొని ఆలోచించు. నువ్వు త్రోవను వెళుతూ ఉన్నప్పుడు, నీ ఉద్యోగానికి వెళుతూ ఉన్నప్పుడు, వ్యాపారానికి వెళుతూ ఉన్నప్పుడు, యవనస్తులారా కాలేజీకి మీరు వెళుతూ ఉన్నప్పుడు నీ చూపు ఎలాగుందో ఒకసారి ఆలోచించు. వేటిని చూస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న క్రైస్తవులారా, ప్రతి వ్యక్తి తన జీవితంలో తన చూపును భద్రంగా తాను కాపాడుకునేవాడై ఉండాలి. ఎందుకు చూపును భద్రంగా కాపాడుకోవాలి? లేఖనాల్లో ప్రభు అంటాడు కదా, నీ దేహమునకు దీపము నీ కన్నే, నీ దేహమునకు దీపము నీ కన్నే. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయం ఉంటుంది. ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. లేఖనాల్లో ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీ దేహం వెలుగుమయంగా ఉండాలి అనంటే నీ కన్ను పవిత్రమైన కన్నుగా ఉండాలి. నీ దేహం దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి అనంటే నీ కన్ను పవిత్రమైన కన్నుగా ఉండాలి. ఈ వాక్యం వింటూ ఉంటుండగా దేవుని ఒక మాట అడుగు. దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా. నా కన్నులతో ఏనాడు నేను వ్యర్థమైన వాటిని చూడకూడదు. నా కన్నులతో ఏనాడు మీకు ఆయాస్కరమైన వాటిని చూడకూడదు. నా కన్నులతో ఏనాడు మీకు దుఃఖాన్ని కలుగు చేసే ఆ కార్యాలు నేను చూడకూడదు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభా. భక్తుడు కోరుకున్నట్లుగా ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో అట్టి ప్రార్థన చేయదుముగాక. చెప్దామందరం ఆమేన్. దావీదును దేవుడు కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు నేత్రములు చక్కని నేత్రములు. ఎటువంటి నేత్రములు? దావీదు నేత్రములు చక్కని నేత్రములు. బిడ్లారా, దావీదు తన జీవితంలో చక్కని నేత్రములు కలిగి తాను బ్రతికాడు కనుక దేవుడు దావీదును కోరుకున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మరలా ఈ మాట చెప్తాను. దేవుడు నిన్ను తన పని కొరకు కోరుకోవాలంటే, లేక లోకంలో ఒక ఘనమైన స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టాలంటే నీ నేత్రములు అవి చక్కని నేత్రములై ఉండాలి. నీ నేత్రములు చక్కని నేత్రములై ఉండాలి. దావీదు కన్నులు దేని కొరకు వెతికాయో లేఖనాల్లో మనం చూస్తే ఒకసారి అందరూ చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ చరణం. అందరూ చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ చరణం నేను చదువుతాను. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. అందరూ నాతో కలిసి, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. దావీదు జీవితంలో దావీదు నేత్రాలు ఎంత చక్కటి నేత్రాలో చూడండి. దావీదు కన్నులు దేని కొరకు ఆశపడుతున్నాయో ఈ స్థలంలో మనం గమనించవచ్చు. దావీదు ఇక్కడ అంటాడు, అయ్యా, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవయ్యా. దావీదు కన్నులు దేవుని వాక్యం చూడడానికి తహతహలాడుతున్నాయి. దావీదు కన్నులు దేవుని వాక్యం చదవడానికి తహతహలాడుతున్నాయి. దావీదు కన్నులు దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి దావీదు కన్నులు ఎదురు చూస్తున్నాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, దావీదు కన్నులు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఈ రాత్రి నీ కన్నులు దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాయా?
దావీదు కన్నులు ధర్మశాస్త్రంలో రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులను గురించి ఎదురు చూస్తున్నట్లుగా నీ కన్నులు దేవుని వాక్యంలో ఆ ఏ సారముందో, దేవుని వాక్యంలో ఏ ఆత్మ సంబంధమైన ఆ ఆలోచనలు దేవుడు దాచిపెట్టాడో ఆ ఆత్మ సంబంధమైన వాటిని గురించి నీ కన్నులు ఎదురు చూస్తున్నాయా? ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యం కొరకు దావీదు కన్నులు ఎదురు చూస్తున్నాయి. ఈ వాక్యం వింటున్న క్రైస్తవుడా, నీ కన్నులు దేని కొరకు ఎదురు చూస్తున్నాయి? లోకపు వార్తలు చూడడానికి నీ కన్నులు ఎదురు చూస్తున్నాయా? లోకములో ఉన్న ఆకర్షణీయమైన వాటిని చూడడానికి నీ కన్నులు ఎదురు చూస్తున్నాయా? సినిమాలు చూడడానికి నీ కన్నులు ఎదురు చూస్తున్నాయా? సీరియల్ చూడడానికి నీ కన్నులు ఎదురు చూస్తున్నాయా? దేనిని చూడడానికి నీ కన్నులు ఎదురు చూస్తున్నాయి? దావీదు కన్నులు దేవుని వాక్యం చూడడానికి ఎదురు చూస్తున్నాయి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూర్చొని ఒకసారి ఆలోచించు. నీ ఉదయం లేవటంతోనే, పడకల మీద నుంచి లేవటంతోనే, ఉదయం లేవటంతోనే దేవుని వాక్యాన్ని చూసే కన్నులుగా నీ కన్నులున్నాయా? న్యూస్ పేపర్ను చూసే కన్నుగా నీ కన్నుందా? ఉదయం లేవటంతోనే దేవుని వాక్యాన్ని చదివే కన్నుగా నీ కన్నుందా? వాట్సాప్ మెసేజ్లు చూసే కన్నుగా నీ కన్నుందా? దేవుని వాక్యాన్ని చదివే కన్నుగా నీ కన్నుందా? సోషల్ మీడియాలో ఏం వార్తలు జరుగుతున్నాయో ఆ వార్తలు తెలుసుకోవడానికి నీ కన్ను ఆతురత పడుతుంది. చూడాలి, వాటన్నిటిని చూడాలి అని అంటే లోకపరమైన వాటన్నిటిని ఆ చెత్తంతా చూడాలని కాదండోయ్. చూడాలి, అవసరమైన వాటిని చూడాలి. వాటన్నిటిని చూసే ముందు దేవుని వాక్యాన్ని మన కన్ను చూడాలి. అందుకని ఒక భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసు? నా కన్నులు దేవుని వాక్యాన్ని చదవక ముందు నా కన్నులతో ఏ వార్తాపత్రిక నేను చదవను. ఏమంటాడు? నా కన్నులు దేవుని వాక్యాన్ని చదవక ముందు నా కన్నులతో ఏ వార్తాపత్రిక నేను చదువు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఉదయాన్న నేను లేచిన తర్వాత, పడకల మీద నుంచి నేను లేచిన మరుక్షణం దేవుని సన్నిధిలో నా కంఠస్వరాన్ని నేను వినిపించిన తర్వాత, నా కన్నులు దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత, ఆ తర్వాతే నేను సెల్ ఫోన్ చూస్తాను, ఆ తర్వాతే నేను న్యూస్ పేపర్ చూస్తాను, ఆ తర్వాతే నేను సోషల్ మీడియా చూస్తాను అన్న తీర్మానం నీ హృదయంలో కలగాలి. దావీదు తన జీవితంలో దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను కొరకు దావీదు కన్నులు ఎదురు చూస్తున్నాయి. దావీదు నేత్రములు చక్కని నేత్రములు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మన కన్నులతో వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు. మన కన్నులతో సినిమాలను మనం చూడకూడదు. కన్నులతో సీరియళ్లను మనం చూడకూడదు. మన కన్నులతో సినిమా వాల్ పోస్టర్లు మనం చూడకూడదు. అశ్లీలమైన వాటిని మన కన్నులతో మనం చూడకుందుముగాక. చెప్దామందరం ఆమేన్. వ్యర్థమైన వాటిని చూడకుండా ఈ రాత్రి దేవుడు మన ఒక్కొక్కరి కన్నులను ఆయన త్రిప్పివేయునుగాక. చెప్దామందరం ఆమేన్. దావీదు కన్నులు అవి చక్కని నేత్రములు. రెండోదిగా దావీదు నేత్రములు చక్కని నేత్రములు కదా. నేత్రములు దర్శనానికి గుర్తుగా ఉన్నాయి. ఉన్నతమైన దర్శనానికి గుర్తుగా ఉన్నాయి. దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు అనంటే, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. ఏమని ప్రార్థిస్తాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. గమనించండి, ఏ వ్యక్తి అయినా 61వ కీర్తన 2వ చరణం, నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి
నీకు మొరపెట్టుచున్నాను. ఏమని మొరపెడుతున్నావయ్యా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. గమనించండి, దావీదు ఇక్కడ తన ప్రాణము తల్లడిల్లేంతగా మొరపెడుతున్నాడు. తల్లడిల్లేంతగా దేని కొరకు మొరపెడుతున్నాడో తెలుసా? అయ్యా, నాకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని తల్లడిల్లేంతగా దాని కొరకు మొరపెట్టడం లేదు. అయ్యా, నా శరీరంలో ఉన్న ఆరోగ్యం తొలగిపోవాలని తల్లడిల్లేంతగా దాని కొరకు మొరపెట్టడం లేదు. మరి దావీదు తన ప్రాణము తల్లడిల్లేంతగా దేని కొరకు మొరపెడుతున్నాడో తెలుసా? అయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఏ వ్యక్తి అయినా నేను ఎక్కగలిగేంతగా ఎత్తైన కొండపైకి ఎక్కించు అని ప్రార్థిస్తాడు. అవునా కాదా? ఏ వ్యక్తి అయినా సామర్థ్యాన్ని బట్టి, అయ్యా, నేను ఎక్కగలిగినంత స్థితికి నన్ను ఎక్కించయ్యా, నేను నడవగలిగినంత స్థితికి నన్ను నడిపించయ్యా అని ప్రార్థిస్తాడు. ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడు. కానీ దావీదు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నేను ఎక్కలేనంత ఎత్తైన స్థితికి నన్ను ఎక్కించు. దావీదు దర్శనం ఒక ఉన్నతమైనటువంటి దర్శనం. దావీదు దర్శనం తాను ఒక గురి కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీ దర్శనం దేవుని కొరకు ఒక ఎత్తైనదిగా ఉండాలి. ఏ క్రైస్తవుడు తన జీవితంలో దర్శనం లేని వ్యక్తిగా తాను బ్రతుకూడదు. ఏ క్రైస్తవుడు తన జీవితంలో దర్శనం లేని వాడిగా తాను జీవించకూడదు. ఒక వ్యక్తి ప్రభువులో తాను సాగిపోయేటప్పుడు దర్శనం కలిగి సాగిపోవాలి. దేవునిని తాను వెంబడిస్తున్నప్పుడు దర్శనం కలిగి తాను వెంబడించాలి. తాను దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు నా దేవుని కొరకు నేను ఇలా బ్రతకాలి అన్న దర్శనం నీ కళ్ళ ఎదుట ఉండాలి. నా దేవుని కొరకు నేను ఇలా జీవించాలన్న దర్శనం నీ కళ్ళ ఎదుట ఉండాలి. యేసును నమ్ముకున్నాను కదా, రక్షించబడ్డాను కదా, పరలోకానికి చేరుతాను కదా, అట్లాంటి భక్తి మన జీవితంలో ఉండకూడదు. బిడ్డలారా, యేసును నమ్మిన ప్రతి బిడ్డ, యేసును ఆరాధిస్తున్న ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో దర్శనము కలిగి తాను బ్రతకాలి. యోసేపు ఎలా నీ కొరకు పవిత్రంగా బ్రతికాడు అయ్యా, యోసేపులాగా నేను బ్రతకాలి. యోసేపు ఎంత నిష్కలంకుడిగా తాను జీవించాడో అంత నిష్కలంకమైన జీవితం నా జీవితంలో నేను కలిగి జీవించాలి. దానియేలు నీ సన్నిధిలో ఎలా ప్రార్థనాపరుడిగా బ్రతికాడో ఆ ప్రార్థనా జీవితం నేను కలిగి బ్రతకాలి. ఒక దర్శనం, పవిత్రమైన జీవితం చేసే విషయంలో దర్శనం, ప్రార్థించే విషయంలో దర్శనం, దేవుని కొరకు సాగిపోయే విషయంలో ఒక దర్శనం కలిగి నీవు బ్రతుకు. ఏ వ్యక్తి కూడా దర్శనం లేని వ్యక్తికి తాను బ్రతుకూడదు. దావీదు నేత్రములు చక్కని నేత్రములు. వింటున్నారా ఈ మాట? దావీదు నేత్రములు అవి చక్కని నేత్రములు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. దర్శనం కలిగిన వ్యక్తిగా నీవు బ్రతుకుతున్నావా? దర్శనం లేని వ్యక్తిగా నీవు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని కొరకు బ్రతికే విషయంలో నీకంటూ నీ వ్యక్తిగతంగా నీకు దర్శనం ఉందా? నీ వ్యక్తిగతంగా నీవు ఒక దర్శనం నీ కళ్ళు ఎదుట పెట్టుకుని నీవు బ్రతుకుతున్నావా? అట్లా కాకుండా లోకస్తులందరూ మందిరానికి వెళ్తున్నారు, నేను మందిరానికి వెళ్ళాలి. లోకస్తులందరూ దశమ భాగం ఇస్తున్నారు, నేను దశమ భాగం ఇవ్వాలి. లోకస్తులందరూ ఉదయాన్నే 5ంటికి లేచి ప్రార్థిస్తున్నారు, నేను అట్లా ప్రార్థించాలి. అట్లాంటి దర్శనం, అట్లాంటి వ్యక్తిగా నీవు బ్రతకూడదు. నీ జీవితంలో ఒక ఉన్నతమైన దర్శనం కలిగి బ్రతక. నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో నేను మందిరానికి వచ్చే విషయంలో ఏనాడు నిర్లక్ష్యాన్ని చూపును. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నా ప్రాణం పోయే ఆఖరి క్షణమైనా సరే దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టును అన్న దర్శనం నీకు ఉండాలి.
వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఆదివారం మందిరానికి వచ్చే విషయంలో ఒక దర్శనం కలిగి నీవు బ్రతుకు. దేవునికి కానుకనిచ్చే విషయంలో ఒక దర్శనం కలిగి నీవు బ్రతుకు. అందరూ ఇచ్చిన దానికంటే నేను ఎక్కువగా ఇవ్వాలయ్యా, అందరూ నీ పరిచర్యకు సహకరించిన దానికంటే నేను ఎక్కువగా సహకరించాలయ్యా, అందరూ సహాయపడిన దానికంటే ఇంకెక్కువగా నేను సహాయపడాలయ్యా. ఈ దర్శనం నీ కళ్ళ ఎదుట కలిగి నీవు బ్రతుకు. దేవుడు నిశ్చయంగా ఈ లోకంలో ఓ ఘనమైన స్థితిలో నిన్ను నిలవబెడతాడు. ఈ దర్శనం కలిగి నీవు దేవుని సన్నిధిలో సాగిపో. దేవుడు తన పని కొరకు ఓ నమ్మకమైన వాడిగా దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో దర్శనం కలిగి బ్రతకాలి, దర్శనం కలిగి బ్రతకాలి. దేవుని కొరకు సాగిపోయే విషయంలో ఒక దర్శనం, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఒక దర్శనం, దేవుని కొరకు బ్రతికే విషయంలో ఒక దర్శనం. ఇలా బ్రతకాలి, ఇలా సాగిపోవాలి, ఇలా నా జీవితంలో నా దినచర్య ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో దర్శనం కలిగి బ్రతుకున్నట్లుగా దేవుడు మనందరినీ బలపరచునుగాక. చెప్దామందరం ఆమేన్. దావీదును సమూయేలు ప్రవక్త చూస్తూ ఉన్నాడు. దావీదు వస్తూ ఉన్నాడు. దావీదు ఎలా కనపడుతున్నాడో తెలుసా? ఎర్రని వాడిగా కనబడుతున్నాడు. రెండోది, దావీదు ఎలా కనబడుతున్నాడో తెలుసా? చక్కని నేత్రములు కలిగిన వాడిగా దావీదు కనబడుతున్నాడు. మూడోది, దావీదు ఎలా కనపడుతున్నాడు అని అంటే చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. మూడోది, అందరి మాట చెప్పండి. చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. ఒక వ్యక్తి సుందరమైన వాడు అని ఎప్పుడు మనం చెప్పగలము? లైవ్లో ఉంటున్న బిడ్డలారా, అందరూ నాతో కలిసి ఒక వ్యక్తి సుందరమైన వాడు అని చెప్పి ఎప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం చెప్పగలము? చూపుకు సరి అయిన వాడిగా ఉంటే నాకు ఒక వ్యక్తి సుందరమైన వాడు అని ఎట్లా మనం చెప్పగలము? ఎట్లా చెప్పగలము అని అంటే ఆ వ్యక్తిలో ఏ అవయవ లోపం లేకుండా ఉంటే, ఏ అవయవ లోపం లేకుండా ఉంటే ఆ వ్యక్తి సుందరమైన వాడు అని చెప్పగలం. నా మాట అర్థమైందా? కొంతమంది వాళ్ళు పుట్టుకతోనే వికలాంగులుగా పుట్టుంటారు. వాళ్ళని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ కొన్నిసార్లు ఆ వ్యక్తి సుందరమైన వాడు అని చెప్పి ఆ వ్యక్తిని గురించి ఎలా మనం చెప్తామో తెలుసా? ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఏ అవయవ లోపము మనకు కనబడినప్పుడు ఈ వ్యక్తి ఎస్ సుందరుడు, బహు అందగాడు, ఆ వ్యక్తిని గురించి చెప్తాం. అట్లాగని అవయవ లోపం కలిగిన వారిని గురించి, వికలాంగులను గురించి ఈ స్థలంలో నేను మాట్లాడడం లేదు. బిడ్డలారా, శరీరపరంగా ఒక వ్యక్తి అవయవ లోపం కలిగి తాను బ్రతకొచ్చు, తప్పేమీ లేదు. బ్రతకొచ్చు అంటే ఉన్న అవయవాలను తీసుకోవాలని అది కాదు నా ఉద్దేశం. ఒక వ్యక్తి శరీరపరంగా అవయవ లోపం కలిగి తాను బ్రతకొచ్చు, లోకంలో జీవించవచ్చు. శరీరపరంగా అవయవ లోపం కలిగి బ్రతకొచ్చు, కానీ ఆత్మీయంగా ఒక వ్యక్తి అవయవ లోపం కలిగి తాను బ్రతకూడదు. నా మాట అర్థమైందా? శరీరపరంగా ఒక వ్యక్తి అవయవ లోపం కలిగి బ్రతికినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా ఓ వ్యక్తి అవయవ లోపం కలిగి తాను బ్రతకకూడదు. దావీదును చూస్తే దావీదు బహు సుందరుడిగా తాను కనబడ్డాడు. ఎట్లా కనబడ్డాడు? బహు సుందరుడిగా తాను కనబడ్డాడు. అందుకనే పరమగీతాల్లో రాయబడి ఉంటుంది, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నా ప్రియురాలా నీవు సుందరివి అని మాట్లాడతాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని కళ్ళ ఎదుట దేవునికి బహు సుందరమైన వ్యక్తిగా కనబడితే
ఏ వ్యక్తి సుందరమైన వాడిగా కనబడతాడో ఆ వ్యక్తిని దేవుడు కోరుకుంటాడు. ఏ వ్యక్తి అయితే సుందరమైన వ్యక్తిగా కనబడతాడో ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు దావీదును రాజుగా కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు బహుసుందరుడు. పరమగీతంలో ఇందాక విన్నాం కదా, నా ప్రియురాలా నీవు సుందరివి. భక్తుడు ఆ స్థలంలో మాట్లాడతాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనుష్యుణ్ణి దేవుడు సుందరమైన వాడిగానే నిర్మించాడు, అందమైన వాడిగానే దేవుడు నిర్మించాడు. లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు తాను పాపం చేసి, అపవిత్రమైన కార్యాలు చేసి, దేవునికి ఆయాసమైన కార్యాలు చేసి దేవుడిచ్చిన సొగస్సును పోగొట్టుకున్నారు, దేవుడిచ్చిన అందాన్ని పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన అందాన్ని పోగొట్టుకొని లోకంలో ప్రజలు కురీపిగా మారిపోయారు. దేవుడిచ్చిన ఆ సౌందర్యాన్ని పోగొట్టుకొని లోకంలో ప్రజలు కురీపుగా మారిపోయారు. దేవుడిచ్చిన ఆ సౌందర్యాన్ని పోగొట్టుకొని రూపం లేని వ్యక్తులుగా లోకంలో ఉన్న ప్రజలు మారారు. కారణం ఏంటి? పాపాన్ని బట్టి ఒక వ్యక్తి తనకు కలిగిన సొగస్సును పోగొట్టుకున్నాడు. అపవిత్రతను బట్టి ఒక వ్యక్తి తనకు కలిగిన సొగస్సును పోగొట్టుకున్నాడు. బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యక్తిని సొగసైన వాడిగానే నిర్మించాడు. దేవుడు ప్రతి వ్యక్తిని అందమైన వాడిగానే నిర్మించాడు. కానీ మనుషులు రాను పాపం చేస్తూ పాపంలో పడిపోయి దేవుడిచ్చిన సొగసంతా పోగొట్టుకున్నారు, దేవుడిచ్చిన అందమంతా పోగొట్టుకున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, దేవుని ఆలోచన, ఆయన విధానం, ఆయన ప్రేమ, దేవుడు మానవులందరినీ సొగసైన వారిగానే నిర్మించాడు కదా. దేవుడు మానవులందరినీ అందమైన వారిగానే నిర్మించాడు కదా. మనుష్యుడు తాను చేసిన పాపాన్ని బట్టి దేవుని సొగస్సును పోగొట్టుకుంటే దేవుని ప్రేమ మరలా వీడు పోగొట్టుకున్న సొగస్సును వీడికి నేను అనుగ్రహించాను. వీడు ఏ రూపాన్నైతే కోల్పోయాడో, ఏ అందాన్నైతే కోల్పోయాడో మరలా ఆ అందాన్ని నేను అనుగ్రహించాలని 2000 సంవత్సరాల క్రితం నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా దేవుడు 2000 సంవత్సరాల క్రితం కల్వారి శిలువలో నీ కొరకు కందు గాయపరచబడ్డాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితం నీవు నేను ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం సిలువలో ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు. సిలువలో నీ కొరకు ఆయన శ్రమపరచబడ్డాడు. కల్వారి సిలువలో నీ కొరకు ఆయన వేదన పరచబడ్డాడు. ఎందుకో తెలుసా? నీవు పోగొట్టుకున్న ఆ సొగసును మరలా నీకు అనుగ్రహించు. నీవు పోగొట్టుకున్న ఆ స్వరూపాన్ని మరలా దేవుడు నీకు అనుగ్రహించాలి. అందుకనే యెషయా భక్తుడు ప్రభువుని గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మిగిలిపోయాడు. అయ్యా, నీవు 10,000 మంది పురుషులలో అతికాంక్షణీయుడవు కదయ్యా, నీవు రమ్యమైన వాడివి కదయ్యా, నీవు ధౌలవర్ణుడవు కదా, నీవు రత్నవర్ణుడవు కదా. 10,000 మంది పురుషులలో నీవు ఒక ప్రత్యేకమైన వాడివి కదా. ఎందుకయ్యా ఆ కల్వారి సిలువలో సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా కల్వారి సిలువలో వేలాడుతున్నా? ప్రభు అంటాడు, నీ కొరకే నా బిడ్డ, నీ కొరకే ఈ కల్వారి సిలువలో నేను వేలాడుతున్నా. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, యేసయ్య ప్రేమ ఒకసారి ఆలోచించు. ఆయన ఎంత మంచి మనసు కలిగిన దేవుడో ఈ వాక్యం వింటూ ఉంటుండగా ఒకసారి ఆలోచించు. లోకంలో ఏ మనుష్యుడు కూడా తనను ప్రేమించే వారి కొరకు తన ప్రాణం అర్పించుడు. నా మాట అర్థమైందా? లోకంలో ఏ మనుష్యుడు కూడా తాను ప్రేమించే వారి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టుడు. మాట వరుసకు అంటాడు, అవసరమైతే
నా ప్రాణం పెట్టైనా నిన్ను కాపాడుతానురా అంటారు. ఎప్పుడు? మాట వరుసకి అంటారు. మాట వరుసకి అంటారు. నా ప్రాణం పోయినా సరే నిన్ను కాపాడుతాను అంటారు. ప్రాణం మీదకి వచ్చిన తర్వాత ఏమంటారో తెలుసా? నీవే కాపాడుకోరా, నేను కాపాడుకుంటానని చెప్పి వెళ్ళిపోతారు. బిడ్డలారా, లోకంలో ఏ మనుషుని ప్రేమైనా కాలానుగుణంగా మారిపోతుంది. లోకంలో ఏ మనుషుడి ప్రేమైనా కాలానుగుణంగా కనుమరుగైపోతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, నీవు ఆరాధించి నీ దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమో ఒకసారి ఆలోచించు. దేవునికి నీవు దూరస్తుడిగా బ్రతుకుతున్నప్పుడు ఏ ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించాడో ఈరోజు ఆయన యొద్దకు వచ్చినా సరే అదే ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి దుఃఖాన్ని కలుగు చేసిన ఆ సందర్భాలలో ఏ ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో ఈ రాత్రి కూడా అదే ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకంలో మనుషుల ప్రేమలో మార్పులు రావచ్చు కాదు, వస్తాయి బిడ్లారా. మనుషుల ప్రేమలో మార్పులు వస్తాయి. మనుషుడు ఎంతవరకు ప్రేమిస్తాడో తెలుసా? తనకంటూ తప్పు కనబడినంత వరకు మనుషుడు ప్రేమిస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి తన ప్రక్కనున్న వ్యక్తి తప్పు చేశాడు అని తెలిస్తే, ఆ వ్యక్తి ద్వారా తప్పు జరిగింది అని తెలిస్తే అంతకుముందు ప్రేమించిన ప్రేమతోనే ప్రేమిస్తాడా? తెలియకుండానో తెలుసో, మన ప్రమేయం లేకుండానో మన ప్రమేయం ద్వారానో ఏదో ఒక చిన్న పొరపాటు మన ద్వారా జరిగితే అంతవరకు మనల్ని ప్రేమించిన ప్రేమ కనుమరుగైపోతుంది. అంతవరకు మనల్ని ప్రేమించిన ఆ ప్రేమ అది వేరే ప్రేమగా మారిపోతుంది. కానీ నీవు ఆరాధించిన దేవుడు ఆయన ప్రారంభంలో నుంచి నీవు దేవుణ్ణి ఎరగక ముందు ఏ ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించాడో నీవు దేవునిని ఎరిగిన ఈ రాత్రి కూడా అదే ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు నీవు దేవునికి ఆయాస్కరంగా బ్రతికినా, కొన్నిసార్లు దేవునికి నీవు దుఃఖాన్ని కలుగు చేసినా, వీడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడని చెప్పి ఏనాడు దేవుడు నిన్ను చిన్న చూపు చూడలేదు. వీడు నాకు బాధను కలిగించాడని చెప్పి ఏనాడు దేవుడు నిన్ను త్రోసివేయలేదు. ఒకవేళ ఆయనే గనుక త్రోసివేస్తే ఈ రాత్రి మనం సజీవంగా బ్రతకలేము. ఒకవేళ ఆయనే గనుక మన నిర్లక్ష్యపరిస్తే ఈ రాత్రి భూమి మీద ఏ మనుషుడు తాను సజీవునిగా బ్రతకలేడు. ఆయన ఎంత మంచి ప్రేమో ఆలోచించు. నీ కొరకు నా కొరకు కల్వారి సిలువలో సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా యేసు మిగిలిపోయాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నా దేవుని ఆలోచన ఒకటే, వీడు పోగొట్టుకున్న ఈ స్వరూపాన్ని మరలా నేను ఇవ్వాలి. వీడు పోగొట్టుకున్న ఈ సౌందర్యాన్ని మరలా నేను అనుగ్రహించాలి. రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఒక మాట, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ పాపము ద్వారా నీకున్న సౌందర్యాన్ని నీవు పోగొట్టుకున్నావో ఒకసారి ఆలోచించు. దేవునికి ఆయాసకరమైన ఏ కార్యక్రమము ద్వారా దేవుని స్వరూపాన్ని నీవు పోగొట్టుకొని బ్రతుకుతున్నావో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు ఏ పాపంలో బ్రతుకుతున్నా, ఏ అపవిత్రతలో నీవు బ్రతుకుతున్నా, ఈ రాత్రి ఆ అపవిత్రతలో నుంచి నిన్ను విడిపించి, ఆ పాపములో నుంచి నిన్ను విడిపించి మరలా తన స్వరూపాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరలా తన పోలికను నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతావో? దేవా, ఈ పాపాన్ని బట్టయ్యా నీకు దూరం అయిపోయాను, ఈ చీకటి కార్యక్రమాన్ని బట్టయ్యా నీకు దూరం అయిపోయాను,
ఈ లోక సంబంధమైన అలవాటును బట్టి నీకు దూరం అయిపోయాను. ఆ పాపంలో నుంచి నన్ను విడిపించయ్యా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీవు కోరుకోగలుగుతావా? బిడ్లారా, దేవుడు దావీదును కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు బహు సుందరుడిగా దేవునికి కనపడ్డాడు. సుందరుడు అనంటే అవయవ లోపము లేనివాడు. బిడ్లారా, అవయవ లోపము లేనివాడు. శరీరపరంగా ఒక వ్యక్తి అవయవ లోపం కలిగి బ్రతికినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా ఏ వ్యక్తి కూడా అవయవ లోపం కలిగి తాను బ్రతకూడదు. దావీదు జీవితానికి వస్తే తాను బహు సుందరుడు, ఏ అవయవ లోపం లేదు. ఎలా చెప్పగలమో తెలుసా? దావీదు హృదయం. దావీదు అంటాడు, అయ్యా, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా. వింటున్నారా? దావీదు హృదయం నిండా దేవుని వాక్యం. దావీదు హృదయం నిండా దేవుని వాక్యం. దావీదు కన్నులు ఎప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని వెతికే కన్నులే. దేవుని ధర్మశాస్త్రంలో ఏ ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు రాచి ఉంచాడు, ఏ మర్మగర్భితమైన సంగతులు దేవుడు దాచి ఉంచాడని లేఖనాలలో ఉన్న దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలను గురించి దావీదు కన్నులు వెతికే. దావీదు చేతులు దేవుని వైపు చాపిన చేతులే. దావీదు పాదాలు. దావీదు ఒక చోట అంటాడు, అయ్యా, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైపోయి, నా శరీరం పుష్టి తగ్గి క్షీణించిపోతుందయ్యా. దావీదు మోకాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించిన కాళ్ళవి. దావీదు చేతులు దేవుని సహాయం కొరకు వేడుకున్న చేతులవి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో నీ హృదయం నిండా దేవుని వాక్యముందా? నీ హృదయం నిండా పాపముందా? నీ హృదయం నిండా అపవిత్రమైన ఆలోచనలున్నాయా? నీ హృదయం నిండా దేవుని కొరకు, దేవుని సంబంధమైన ఆలోచనలు కలిగి నీవు బ్రతుకుతున్నావు? ఈ వాక్యం వింటున్న యవనస్తులారా, నీ పాదాలు అపవిత్రమైన స్థలాలకు వెళ్ళడానికి ప్రాకులాడుతున్నాయా? దేవుని మందిరానికి వెళ్ళడానికి నీ పాదాలు ప్రాకులాడుతున్నాయా? దేవుని సన్నిధిలో మోకరించడానికి నీ కాళ్ళు ఇష్టపడుతున్నాయా? వ్యర్థమైన వాటి వైపు పరిగెత్తడానికి నీ కాళ్ళు పరిగెడుతున్నాయా? ఒక్కసారి ఆలోచించు. దావీదు జీవితంలో దేవుని సన్నిధిలో మోకరించి తాను ప్రార్థించి, నా శరీరం పుష్టి తగ్గిందయ్యా. అయ్యా దావీదు, ఎందుకు నీ శరీరం పుష్టి తగ్గింది? అనారోగ్యాన్ని బట్టి నీ శరీరం పుష్టి తగ్గిందయ్యా. ఏదైనా వ్యాధిని బట్టి నీ శరీరం పుష్టి తగ్గిపోయిందా? కాదయ్యా. ఉపవాసముండి నా దేవుని సన్నిధిలో ఉపవాసముండి నేను మోకరించినప్పుడెల్లా నా శరీరం పుష్టి తగ్గి క్షీణించిపోతుందయ్యా. ఈ వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో చెప్పగలవా ఈ మాట? నీ హృదయం మీద చేతులేసుకుని, నీ గుండెల మీద చేతులేసుకుని, నా గుండెల నిండా నా దేవుని వాక్యమే, నా గుండెల నిండా దేవుని కొరకు బ్రతకాలన్న ఆశే, నా గుండెల నిండా దేవుని కొరకు జీవించాలన్న ఆ కోరికే నా గుండెల నిండా, వీటికి తప్ప దేనికి నా గుండెల్లో చోటు లేదని నీ గుండె మీద చేసుకుని మాట చెప్పగలవా? నా పాదాలు దేవుని పరిచయ కొరకు పరిగెత్తుతున్న పాదాలే, కానీ అపవిత్రమైన వాటి కొరకు నా పాదాలు పరిగెట్టడం లేదయ్యా. వ్యర్థమైన వాటి కొరకు నా పాదాలు పరిగెట్టడం లేదయ్యా. లోకంలో ఉన్న నశించిపోతున్న వాటి కొరకు నా పాదాలు పరిగెట్టడం లేదయ్యా. దేవుని స్వార్థ పని కొరకు ఈ పాదాలు పరిగెడుతున్నాయని ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ మాట నీవు చెప్పగలవా? ఒకసారి ఆలోచించు. దావీదు చూచుటకు బహు సుందరుడు.
నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో మరలా ఈ మాట చెప్తాను. ఒక వ్యక్తి తన జీవితంలో శరీరపరంగా అవయవ లోపం కలిగి తాను బ్రతికినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా ఏ వ్యక్తి అవయవ లోపం కలిగి తాను బ్రతకూడదు. దావీదు జీవితంలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదు జీవితంలో దావీదు అనటంతోనే దావీదు బ్రతికిన ఆ ఆత్మీయ జీవితం మనకు గుర్తుకొస్తుంది. దావీదు చేసిన ఆ తప్పు మనకు గుర్తుకొస్తుంది. వింటున్నారా? దావీదు అనటంతోనే దావీదు దేవుని కొరకు తాను బ్రతికిన ఆ భక్తి జీవితం గుర్తుకొస్తుంది. దావీదు అనటంతోనే తాను చేసిన ఆ తప్పుడు జీవితం కూడా గుర్తుకొస్తుంది. ఇంత సుందరుడైనటువంటి దావీదు ఒకరోజు బెత్షెబా విషయంలో తాను తప్పు చేశాడు. లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు ఏదో ఒక తప్పు చేసి దేవుడు తనకిచ్చిన ఆ సొగస్సును పోగొట్టుకున్నట్లుగా, దేవుడు తనకిచ్చిన ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నట్లుగా దావీదు కూడా తన జీవితంలో ఒకరోజు బత్షెబా విషయంలో తాను తప్పు చేశాడు. తప్పు చేసి దేవుని సొగస్సును తాను కోల్పోయాడు. దేవుని సొగస్సును కోల్పోయిన తర్వాత నాతాను ప్రవక్త దావీదును గద్దించాడు. నాతాను ప్రవక్త దేవుని వాక్యం ద్వారా దావీదును హెచ్చరించాడు. దావీదును హెచ్చరించిన తర్వాత దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా, నేను చేసిన తప్పు నన్ను క్షమించయ్యా, నేను చేసిన ఆ అతిక్రమం నన్ను క్షమించయ్యా, నేను చేసిన ఆ కార్యక్రమాన్ని బట్టి నన్ను క్షమించయ్యా. దేవుని సన్నిధిలో దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో కూర్చొని ఒకసారి ఆలోచించు. దేవునికి ఆయాసకరంగా ఏ తప్పు నీవు చేస్తున్నావో, దేవునికి ఆయాసకరంగా గడిచిన దినాలలో ఏ తప్పు అయితే నీవు చేస్తూ జీవించావో ఆ తప్పును బట్టి దేవుని సన్నిధిలో నీవు పశ్చాత్తాపడ్డావా? దేవునికి ఆయాసకరమైన ఆ జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో మోకరించిందవా? మీకు దుఃఖాన్ని కలుగు చేశానయ్యా, మీకు ఆయాసాన్ని కలుగు చేశానయ్యా. చేయకూడదు అనుకుంటేనే నేను చేశాను, చూడకూడదు అనుకుంటూనే నేను చూశాను, మాట్లాడకూడదు అనుకుంటూనే నేను మాట్లాడాను, నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నీవు పశ్చాత్తాపడ్డావా? ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, దావీదు తన జీవితంలో చేసిన తప్పు విషయమై తాను పశ్చాత్తాపడ్డాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో ఆలోచించు. గడిచిన దినాలలో నీవు దేవునికి ఆయాసకరంగా జీవించిన జీవితాన్ని బట్టి నీవు పశ్చాత్తాపడ్డావా? హృదయమారా నీవు చేసిన ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకున్నావా? అయ్యా, బుద్ధిపూర్వకంగా నేను పాపం చేసి, తెలిసి నేను అతిక్రమం చేసి, తెలిసి అలా చేయకూడదని తెలిసినా కావాలనే చేశానయ్యా. మీకు దుఃఖాన్ని కలుగు చేసే ఆ పాప కార్యాన్ని చేసి నన్ను క్షమించు. ఏనాడైనా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డట్లుగా నీ జ్ఞాపకం ఉందా? దావీదు తాను చేసిన ఆ తప్పును బట్టి తాను సొగసును కోల్పోయాడు, ఆ సుందరత్వాన్ని తాను కోల్పోయాడు, ఆ అందాన్ని తాను కోల్పోయాడు. దేవుడు మరలా దావీదు పోగొట్టుకున్న ఆ సొగసును దేవుడు దావీదుకి ఇవ్వాలనుకున్నాడు. తాను పోగొట్టుకున్న ఆ అందాన్ని దేవుడు దావీదుకి ఇవ్వాలనుకున్నాడు. ఎలా దేవుడు అనుగ్రహించాడు తెలుసా? దావీదు చేసిన ఆ పశ్చాత్తాపపు ప్రార్థన ద్వారా దేవుడు దావీదు చేసిన ఆ తప్పును క్షమించాడు. దేవుడే ఒక చోట అంటాడు, దావీదు బత్షెబా విషయంలో తప్ప. చూడండి అన్నమాట, దావీదును గురించి దేవుడిస్తున్న ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్.
దావీదు బెత్షెబా విషయంలో తప్ప దేవుడు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను గురించి ఆ మాట మాట్లాడగలడా? ఎస్, నీవు ఆ ఒక్క విషయంలో తప్ప ఏ విషయంలో నీవు తప్పిపోలేదయ్యా. ఆ ఒక్క విషయంలోనే నాకు దుఃఖాన్ని కలుగు చేసి, ఆ ఒక్క విషయంలోనే నాకు దూరం అయిపోయావు. మరలా ఏ విషయంలో నాకు దుఃఖాన్ని కలుగు చేయలేదు. దావీదుని గురించి దేవుడు మాట్లాడినట్లుగా ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డ, నీ గురించి దేవుడు మాట్లాడగలడా? నీ గురించి దేవుడు ఆ సాక్ష్యం ఇవ్వగలడా? ఈ రాత్రి ఏ పాపంలో నీవు బ్రతుకుతున్నా, ఏ అపవిత్రతలో నీవు జీవిస్తున్నా, ఏ చీకటి సంబంధమైన కార్యాల్లో నీవు బ్రతుకుతున్నా, దేవుడు వాటి నుంచి విడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిలో మోకరించి, దేవా ఆ పాప సంబంధమైన కార్యక్రమంలో నుంచి నాకు విడిపించాయి, ఆ పవిత్రమైన ఆ ఊపిలో నుంచి నన్ను విడిపించాయ్యా. దావీదు మీ జీవితంలో ఎలా తాను పశ్చాత్తాపడ్డాడో దేవా, ఈ రాత్రి నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా. ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుంటున్నాయ్యా. దావీదును క్షమించినట్లుగా ఈ రాత్రి నన్ను క్షమించవా? దావీదును క్షమించినట్లుగా, దావీదు మీద మీరు కనికరపడ్డట్లుగా ఈ రాత్రి నా మీద కనికరపడేసయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం కోరుకుందా? దావీదును దేవుడు కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు బహు సుందరుడు. తాను ఏ సుందరత్వాన్ని కోల్పోయాడో దేవుడు మరలా సుందరత్వాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదును దేవుడు రాజుగా కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు ఎర్రనివాడు. ఎర్రనివాడు అని అంటే బాప్తిస్మ అనుభవం. దావీదు చక్కని నేత్రములు కలిగిన వాడు. తన కన్నులతో ఏ వ్యర్థమైన వాటిని చూడలేదు. ఒక ఉన్నతమైన దర్శనం కలిగి తాను బ్రతికి బహు సుందరమైన వాడు. బహు సుందరమైన వాడు శరీరపర దావీదు బహు సుందరమైన వాడు. ఆత్మీయంగా ఏ అవయవ లోపం లేని వ్యక్తిగా దావీదు బ్రతికాడు గనుక సమూయేలు ప్రవక్త దావీదును చూడటంతోనే, సమూయేలు ప్రవక్త దావీదు లోపలికి వస్తూ ఉంటుండగానే దేవుడు సమూయేలుతో అంటాడు, సమూయేలు, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతనినే ఇశ్రాయేలీయుల మీద రాసుగా నీవు అభిషేకించు, ఇశ్రాయేలీయుల మీద రాసుగా నీవు అభిషేకించు. దేవుడు దావీదును కోరుకున్నాడు. రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుడు దావీదును కోరుకున్నట్లుగా దేవుడు తన పని కొరకు నిన్ను కోరుకోవాలన్నా, లోకంలో ఒక ఘనమైన స్థితిలో ఒక మంచి వ్యక్తిగా దేవుడు నిన్ను నిలవబెట్టాలని కోరుకోవాలన్నా, దావీదులో ఏ శ్రేష్టమైన అనుభవాలు కలిగి దావీదు బ్రతికాడో అట్టి శ్రేష్టమైన అనుభవాలు కలిగి బ్రతుకుదాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం మోకరిద్దాం.